ఇంతకుముందు నేను ఒక కొత్త మీడియం తోటి టీ షర్ట్ మీద పెయింట్ చేస్తున్నానని చెప్పాను కదా! వచ్చేసాను ఆ వీడియోతోటి. ఇప్పుడు నేను పెయింట్ చేస్తున్న మీడియం వచ్చేసి అక్రిలిక్ మీడియం అనమాట. ఇప్పటివరకు ఎప్పుడు నేను నార్మల్‌గా ఆహ్, పెన్ టైప్ ఎప్పుడు స్కెచ్‌లాగా అలా యూజ్ చేయలేదనమాట. బ్రష్‌తోనే పెయింట్ చేశాను. మీరు నా వీడియోస్ చూసుంటే మీకు అర్థమవుతది. అన్నీ పెయింట్ బ్రష్‌తోనే నేనే పెయింట్ చేశాను. కాకపోతే ఈసారి నేను మార్కర్స్‌లాగా యూజ్ చేద్దాము అని చెప్పి ఇవి పర్చేస్ చేశాననమాట. పర్చేస్ చేసి కూడా 6 మంత్స్ అవుతుంది. కానీ ఇప్పటివరకు అసలు ఓపెన్ కూడా చేయలేదు. ఫస్ట్ అయితే నేనెప్పుడు చెప్పేది ఒకటే మాట. టీ షర్ట్ మీద పెయింట్ చేసేటప్పుడు మధ్యలో ఒక బుక్ పెట్టుకోవాలి. ఎందుకంటే అటు సైడ్ అది అంటుకోకుండా నేను అలానే బుక్ పెట్టేసుకున్నాను. ఒకసారి అది అసలు ఎలా వర్క్ అవుతుందో చూద్దామని ట్రై చేస్తున్నాను. ఎందుకంటే అసలు ఎదెలా వర్క్ చేస్తుందో కూడా నేను ఇప్పటివరకు అసలు ఓపెన్ కూడా చేయలేదు. ఇప్పుడే ఓపెన్ చేశాను. స్కెచ్ టైపే ఉంది. కాకపోతే ముందు కొంచెం ప్రెస్ చేయాలనమాట. మార్కర్ గదా! బాగా ఎక్కువ థిక్‌గా పడిపోతుంది. నేనేమనుకుంటున్నా అంటే కొంచెం స్ప్రెడ్ అయితదేమో అని అనుకున్నా. అట్లా అనుకున్నట్లే అయిందనమాట. మొత్తం స్ప్రెడ్ అయిపోయింది. బాగా స్ప్రెడ్ అయ్యుంటే అసలు మధ్యలోనే వదిలేద్దాం అనుకున్నా. ఏదో కొంచెం కొంచెం అలా స్ప్రెడ్ అవుతుంది. కష్టపడి వేసిన ఆ బొమ్మ వేస్ట్ అయిపోతది అనిపిచ్చింది. అందుకనే నేను మొత్తం కంటిన్యూ చేద్దామని ఫిక్స్ అయ్యా. కాకపోతే మొత్తం అవుట్‌పుట్ ఎలా వస్తదో, మొత్తం అంతా కంప్లీట్ అయిపోయే టైంకి మొత్తం అంతా స్ప్రెడ్ అయిపోతే ఎట్లా కనిపించదేమో అనిపిస్తుంది. చూద్దాం ఎలా అవుతుందో ఏంటో. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.